కాబట్టి ఆ టైంలో చాలా కసిగా ఉన్నారు. గ్రామీణ ప్రాంత ఉద్యోగ సంఘాల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి దాకా అందరూ సాలిడ్గా కూర్చుని ఎప్పటికప్పుడు చర్చించుకుంటా ఎప్పటికప్పుడు అశోక్ బాబు ఆ విషయంలో కీలక పాత్ర పోషించాడు. కమ్యూనికేషన్ సాధారణంగా ఉద్యోగ సంఘాల ఏదో మేము చెప్పినప్పుడే నాలి అన్నట్టుండే నాయకత్వాలు కాకుండా ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ బాగా పంచుకున్నాడు. వాళ్ళు ఇట్లా అన్నారు, మనం ఇట్లా చేస్తున్నాం, వాళ్ళు ఇట్లా చెప్పారు, మనం ఇట్లా చేస్తున్నాం, ఇట్లా. అదే అశోక్ బాబుకి ఫెచ్చింగ్ అయింది. ఆ తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడానికి కారణం కూడా అదే వాస్తవంగా అశోక్ బాబు. అశోక్ బాబు ఆ లీడ్ తీసుకుని నాయకుడు అయ్యాడు. ఎన్జిఓ ఆ తర్వాత ఇప్పుడు తర్వాత మారారు ఇప్పుడు నాయకత్వం. బట్ అసోసియేషన్ అంతా ఒకటిగా ఉంది. వాళ్ళకి వైసీపీ అంటే ద్వేషం ఉంది. దాంట్లో ఎస్సీ ఎస్టీలు కొంత ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉంటారు కదా ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళకి జగన్ అంటే ఫేవరేజ్ ఉంది. నాకు తెలిసి ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం మీద ఒకప్పుడు రాజశేఖర్ని అపారంగా ప్రేమించేవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు జన్మభూమిలని, శ్రమదానాలని, ఆకస్మిక తనిఖీలని, వీళ్ళని సస్పెన్షన్లు, ఇబ్బందులు పెట్టడాలు చేసేవాడు. అందుకని చంద్రబాబు మీద కోపం ఉండేది. రాజశేఖర్ ఎప్పటికప్పుడు యాక్సెస్ ఇచ్చేవాడు, ఆ మధ్యంతర వృత్తులు ఇవ్వడాలు, లేకపోతే వీళ్ళు అడిగినవి చేసి పెట్టడాలు చేస్తూ ఉండేవాడు. వీళ్ళ కోసం ఒక వ్యవస్థ ఏర్పాటు చేసేసాడు. అందువల్ల వీళ్ళకి అతనంటే అభిమానం ఎక్కువ. అయితే 2014 యాజిటేషన్ తర్వాత చంద్రబాబు నాయుడు ఉద్యోగుల మెదళ్లలో నాయకుడైపోయాడు, దేవుడైపోయాడు. ఎట్లాగా స్వతంత్రం వచ్చాక ఎప్పుడూ ఇవ్వనంత పిఆర్సీ ఇచ్చారు చంద్రబాబు. అక్కడ కేసీఆర్ ఇచ్చాడు, ఇక్కడ ఈయన ఇచ్చారు. ఎందుకు ఇక్కడే అసలు